వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం వైదేహీ నగర్ పార్కులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు కటికారెడ్డి అరవింద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రక్తదానం చేసిన యువకులను ఆయన అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అరవింద్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని అన్నారు. రక్తదాతలే నిజమైన హీరోలు అని అన్నారు. సామాజిక బాధ్యతతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న చేపూరి శంకర్ను ఆయన అభినందించారు. అనంతరం చేపూరి శంకర్ మాట్లాడుతూ తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నామని అన్నారు. దేశంలో రోజుకు 12,000 మంది తలసేమియా బాధితులు మరణిస్తున్నారని, వారి ప్రాణాలు కాపాడడానికి యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. కార్యక్రమంలో విశిష్ట అతిథి వి రత్నాకర్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, ఎవరెస్ట్ మరియు కలాం ఫౌండేషన్ చైర్మన్ ఇమ్మడి బుచ్చయ్య, శ్రీ మల్లికార్జున భక్త సమాజం అధ్యక్షులు ముద్దగౌని సతీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మనోజ్, రామకృష్ణ, ప్రముఖ సంఘ సేవకురాలు చేపూరి సునీత, మాజీ కాలనీ అధ్యక్షులు కృష్ణ, గంజి వెంకటేశం, శ్రీశైలం, రాణి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. అందరు నమస్కారం. ఈరోజు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వారు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరి ఏర్పాటు చేసినటువంటి చేపూరి శంకర్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు ముద్దగౌరి సతీష్ గౌడ్ గారికి, అలాగే మనోజ్ గౌరిశెట్టి గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది రక్తదాతలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మరి డాక్టర్ ప్రేమలత గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి దాదాపు భారతదేశంలో ప్రతిరోజు 12,000 మంది మరి రక్తదాన కొరతతో చనిపోతున్నారు. తలసేమియా వ్యాధులు అనుకోండి, అలాగే రోడ్డు ప్రమాదాల్లో అనుకోండి, చాలామంది రక్తదాన కొరతతో మరి చనిపోతున్నారు. మరి కొంచెంలో కొంచెమైనా సమాజానికి ఏమన్నా చేయాలన్న ఉద్దేశంతో మన చేపూరి శంకర్ గారు మరి మదర్ టెరిసా చారిటబుల్ ట్రస్ట్ మరి ఓపెన్ చేసి, దాని ద్వారా మరి సంవత్సరానికి దాదాపు 15 నుంచి 20 సార్లు మరి వారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సమాజానికి తన వంతు సేవ చేస్తున్నందుకు ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఈ రక్తదాన శిబిరానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు, మాకు అవకాశం కల్పించినందుకు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మెగా రక్తదాన శిబిరానికి మన అన్న ముఖ్య అతిథిగా వచ్చిన కటికారెడ్డి అరవింద్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే ముద్దగౌని సతీష్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు వైద్యనగర్ 3 పార్క్లో రక్తదాతలందరూ పెద్ద ఎత్తున ఇట్లా మనోజన కాడ నుంచి ఇక్కడ లైన్గా చూసుకుంటే రమేష్ కానీ, అలాగే ఇంకొక సారు కృష్ణ గారు, అలాగే డాక్టర్ మేడం గారు, అలాగే లైన్గా మొత్తం ఇక్కడ నుంచి కంటిన్యూ నడుస్తుంది. రెడ్ క్రాస్ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ రక్తదానం అంటే ప్రాణదానం, రక్తం నుంచి పొందిన దైవంతో సమానం కాబట్టి భూదానం, గోదానం, అన్నదానం అంటారు కానీ ఎన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పది. మరి ఒక రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నేను వాళ్ళందరికీ పాద నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ మదర్ తెరిసా చెప్పినట్టు అదే బాటలో అదే స్ఫూర్తి తీసుకుని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇలాంటి రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నేను చెప్పగానే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వస్తున్నందుకు వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే భారతదేశంలో బాహుబలి సినిమా రిజర్వ్ 1000 కోట్లు ఉండొచ్చు, కానీ నిజమైన బాహుబలి ఏంటంటే ఈ రోజులో ఉన్నందరూ రక్తదాతలందరూ బాహుబలి. ఎందుకంటే ఎటువంటి కలర్స్, మేకప్ లేకుండా స్వచ్ఛందంగా తన రక్తం ఇచ్చి నా వల్ల 3 ప్రాణాలు కాపాడవచ్చని తెలుసుకుని వాళ్ళు భారతదేశంలో ఒక చరిత్రలో వాళ్ళ పేర్లు లిఖించుకుంటారు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మరి మాకు రెడ్ క్రాస్ సంస్థ కానీ, అలాగే మరి రక్తదాతలు కానీ ఈ పని కల్పిస్తున్నందుకు ఉస్మానియా గాంధీ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఫోన్లు వస్తున్నప్పటికీ రక్తం కావాలని చెప్పేసి దాని ద్వారా తలసేమియా బాధితులు చనిపోతారు. కాబట్టి ఈ యొక్క రక్తదానం పెట్టే ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ క్యాంపు ఎప్పుడు పెట్టినా సక్సెస్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. మీడియా మిత్రులకు, రక్తదాతలకు, అలాగే వచ్చిన విఐపీలకు అందరికీ ప్రత్యేక నమస్కారం. థ్యాంక్ యూ. తమ్ముడు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శంకర్ నిజంగా ఒక 10 సంవత్సరాలకి వెళ్ళి ఇటువంటి రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, తర్వాత అనాథ పిల్లలకు ఆశ్రమం చేయడం, తర్వాత వాళ్ళకు పోషణ చేయడం, గవర్నమెంట్ స్కూల్ కోసం పనిచేస్తుంటాడు. తమ్ముడు రక్తదానం కోసం మాత్రం ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తుంటాడు. తమ్ముడు ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని, సమాజానికి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, సమాజం కోసం తమ్ముడు బాగా పనిచేస్తుండు. ఇట్లనే విద్య చెందాలని. తమ్ముడికి సేవాగుణం చాలా బాగుంది. తమ్ముడికి చాలా శుభాకాంక్షలు. ఇట్లే ఎప్పుడు ఈరోజు ఇక్కడ ఈ పార్కులో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది యాక్సిడెంట్ అయిన వ్యక్తులు కానివ్వండి, రకరకాల అనారోగ్యం పాలైనటువంటి
వీళ్ళకి రక్తదానం అందించడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మన శివసేన స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఎస్బీ చికెన్ సెంటర్ వెంకటేష్ ప్రొపరేటర్ వెంకటేష్ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. శుభాకాంక్షలు వెంకటేష్. ప్రతి ఒక్కరూ మామూలు రక్తం ఇచ్చే వాళ్ళంతా వాళ్ళు దేవుని మాదిరే. దేవుడు రక్తం ఇద్దరు ఇచ్చారు, రెండు ఒకటే. సార్ మీరు ఎన్నిసార్లు ఇచ్చారు? 60 సార్లు ఇచ్చినాంలే. దానివల్ల ఫలితాలు చెప్పండి సార్. ఏం కాదు, మామూలు మనిషి బ్రహ్మాండంగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. ఎలా ఎన్నిసార్లు ఇవ్వచ్చు? ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తూనే ఉండొచ్చు. ఏముంది అది? మెయిన్లీగా మీరు ఇవ్వడానికి మోటివేషన్ ఏంటి సార్? అంటే మేము బ్లడ్ బ్యాంక్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు, ఎవరన్నా పిలిచినా పోయి ఇచ్చేసేవాడిని. ఇక్కడ 28 రత్నాలు మీరు మాట్లాడు సార్, మీకు ఎలా చెప్పండి. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చాలామంది పేషెంట్స్ రావడం నేను 2-3 సార్లు చూసి వాళ్ళకి ఇస్తారు కానీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు బాగా డబ్బులు ఎక్కువ కొట్టుకుంటాయి. ఒకసారి కరెక్ట్ దొరకపోవడం వల్ల మన దగ్గర బ్లడ్ ఉండి వేస్ట్ అవుతుంది. నా శరీరం మట్టిలో కలిసేందుకు పనిచేయదు అనే ఉద్దేశంతో 2 సార్లు ఇచ్చారు. ఆల్రెడీ నా ఆర్గాన్స్ కూడా డొనేట్ చేయడానికి సిద్ధంగా. కర్త చేపూరి శంకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరంలో రక్తం ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తలసేమియా పేషెంట్స్ గురించి ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడము, ఇంత పెద్ద ఎత్తున దాతల్ని కోఆర్డినేట్ చేసుకోవడము, ఇదంతా చాలా ఎఫర్ట్తో కూడుకున్న పని. కాబట్టి ముందుగా శంకర్ గారిని అభినందిస్తూ, అలాగే నాతో పాటు రక్తదానం చేసిన నా తోటి రక్తదాతలందరికీ కూడా ఈ సభాముఖంగా వారికి అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.